Audio Jungle. Audio Jungle. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? సో నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నా ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అండి. పొద్దున్నే లేచి ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకున్నాను చట్నీ కోసం. అయితే ఈరోజు పొద్దున ఏం లేవలేదండి. మార్నింగ్ అయితే యాక్చువల్లీ 5:30కే లేచాను. ఇంకా లేవగానే మా బాబు కూడా లేచాడు. బాబుని పడుకోబెట్టాను. మళ్ళీ బాబుని పడుకోబెట్టి నేను కూడా మర్చిపోయాలనే పడుకున్నానండి. ఇంకా నిద్ర పట్టింది. లేచి చూసేసరికి టైం అయితే 7:30 అయింది. ఇంకా నేనైతే వామ్మో 7:30 అయిపోయింది అనేసి ఇంకా లేచాను. పాపకి స్కూల్కి లేట్ అవుతుంది అనేసి ఇంకా హడావిడిగా అయితే ఇక్కడ పల్లీలు ఏం చేశానండి. ఇల్లు అదంతా అయితే ఊడ్చేసాను. ఫస్టే ఊడ్చి పల్లీలు వేయించి ఇంక ఇక్కడ చట్నీ పట్టేసాను. తర్వాత అయితే ఇంకా ఫ్రిడ్జ్లోంచి దోశపిండి తీసుకొచ్చి సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. రైస్ కూడా ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా రైస్ అయితే పెట్టుకోవాలి స్టవ్ పై. అయితే అసలు లేట్ అయిపోయిందని హడావిడి అయిపోతున్నా అండి ఈరోజు అయితే. ఇంకా కూరగాయలు కూడా ఏం లేవు. క్యారెట్ ఒకటి ఉండే, క్యారెట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పాపకి బాక్స్లోకి అయితే అది చేయడం కూడా తొందరగానే అయిపోతుంది అనేసి ఇక్కడైతే రైస్ పెట్టుకున్నానండి. ఇంకా రైస్ కూడా అవుతుంది. ఇంకా రైస్ ఒక సైడ్ అవుతుంటే ఆ రైస్ తీసి అయితే ఇంకో స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకొని ఇంకా ఈ స్టవ్ మీద అయితే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేశానండి. అప్పటికే టైం వచ్చేసి 8 అయిందండి. ఇంకా హడావిడిగా ఒక 1 అవర్లో 8:30 వరకు అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోయాయండి. ఇంకా 8:30కి అయితే పాపకి స్నానం అలా చేపించేసాను. ఇంకా 9 వరకు 8:45 వరకు అంటే 10-9కి స్టార్ట్ అవుతుందండి ఇంటి దగ్గర అయితే. ఇంకా 10-9 వరకు అయితే పాప స్కూల్కి స్టార్ట్ అయిపోయిందండి. స్కూల్కి స్టార్ట్ అయ్యే వరకు ఇంకా హడావిడి ఉంటుందండి నాకైతే. ఇంకా పాప వన్స్ స్కూల్కి వెళ్ళాకైతే ఇక డే మొత్తం నెమ్మదిగా పనులన్నీ చేసుకుంటాను. ఇక్కడైతే దోశలు వేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా మా హస్బెండ్కి మా పాపకి ఇద్దరికి అయితే ఇక్కడ దోశలు వేసి ఇస్తున్నానండి. మా హస్బెండ్ అయితే ఇంకా పొద్దున్నే లేచి ఆల్రెడీ టీ కూడా పెట్టుకున్నారు. మమ్మల్ని అయితే ఇంకా లేపలేదండి. మా హస్బెండ్ ఇంకా పాప దోశ తినుకుంటూ బాబుకు కూడా తినిపించేశారండి. మా పాప కూడా క్యూట్గా వాళ్ళ తమ్ముడికి అయితే తినిపిస్తుంది. నాకైతే భలే అనిపించిందండి. దా దా అనేసి బాగుందా బాగుందా అనేసి తినిపిస్తూ ఉంది. ఇంకా తను ఇప్పుడే తినిపించేది అయిందా అనేసి అనిపించిందండి. ఇంక ఇక్కడైతే మిల్లెట్ దోశ అయితే దోశలు అయితే బాగా వచ్చాయండి ఈరోజు అయితే. ఇంకా పాప ఏంటంటే సగం వరకు తిన్నది. ఇంకా మిగతాది పట్టుకొచ్చి మళ్ళీ నాకే ఇచ్చిందండి. ఇంకా నేను తనకైతే తినిపించేశాను. నేను తినిపించడం అంటే తనకి ఇష్టం. సో అందుకనేసి ఇంకా సగం తినేసి సగం పట్టుకొచ్చి ఇస్తే ఇంకా నేను మిగతాది తినిపించేశానండి. ఇంక ఇక్కడ దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అవ్వగానే ఇంకా ఈరోజు క్యారెట్ రైస్ చేస్తున్నానని చెప్పాను కదా బాక్స్లోకి అయితే. సో క్యారెట్ ఉండే అవైతే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి ఇక్కడైతే పీల్ చేస్తున్నానండి. 2 క్యారెట్స్ ఉన్నాయండి, పెద్ద సైజు క్యారెట్స్ అయితే. సో అందుకనేసి వీటిని అయితే పీల్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ అయితే బాగుంటుందండి, పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇంకా లంచ్ బాక్స్లోకి ఇలాంటి వాటికైతే పెట్టడం కూడా ఈజీ అయిపోతుంది, చేయడం కూడా ఈజీ అయిపోతుందండి. టైం లేనప్పుడు ఇంకా ఇలాంటప్పుడు అయితే ఇలాంటి ఆప్షన్ పెట్టుకుంటాను నేనైతే. సో ఇంక ఇవైతే మొత్తం పీల్ చేసేసాను. ఇంకా తర్వాత వీటిని అయితే గ్రేట్ చేసుకోవాలి. ఇంకా గ్రేట్ చేసి క్యారెట్ రైస్ చేస్తే పిల్లలు ఏంటంటే తినని పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే ఏరి పక్కన వేయడానికి ఛాన్స్ ఉండదండి. ఇంకా ఖచ్చితంగా క్యారెట్ అయితే తినేస్తారు ఇలా చేస్తే మాత్రం. ఇంకా బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లోనైతే ఉంటాయి. ఇంకా నా దగ్గర లేదు, ఓన్లీ క్యారెటే ఉంది. సో అందుకనేసి నేనైతే క్యారెట్నే గ్రేట్ చేసుకుంటున్నానండి. పెద్ద క్యారెట్స్ కాబట్టి ఇంకా చాలానే తురుమైతే వచ్చింది, క్యారెట్ తురుమైతే. మా హస్బెండ్ కొంచెం రైస్ మిగిలితే తినేసి ఇంత బాగుందేంటి క్యారెట్ రైస్, ఇంకా ఇలాంటివే చేసి పెట్టు పాపకైతే బాక్స్లో ఇంక ఇష్టంగా తింటుంది అనేసి అంటున్నారు. మా పాప ఏంటంటే రెగ్యులర్గా చేసేది రోజు చేసి పెట్టామనుకో అస్సలు తినదండి. ఎప్పుడో ఒకసారి చేస్తేనే ఇష్టంగా తింటుంది. ఇంకా తను తింటుంది కదా అనేసి అదే ఒక 2-3 సార్లు చేసామనుకో ఇంకా అస్సలు తినదండి. ఇంక ఇక్కడ ఇదైతే మొత్తం గ్రేట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇది కంప్లీట్ అవ్వగానే ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని ఇంకా క్యారెట్ రైస్ అయితే చేసిస్తానండి. ఈరోజు అసలు ఇల్లు మొత్తం సర్దాలనుకుంటున్నాను. మా పిల్లల బర్త్డే వచ్చేసిందండి. ఇంకా 2 డేస్లో పిల్లల బర్త్డే అండి. సో కొంచెం హడావిడిగా పనులు అయితే అవుతున్నాయి. ఇంకా ఈరోజు ఈ వీడియో పెట్టేది కూడా కొంచెం లేట్ అవుతుంది నాకు తెలిసి. ఇంకా ఇంట్లో పనులే సరిపోతున్నాయి. ఈరోజు అయితే ఇల్లు సర్దుదాం అనుకున్నాను కానీ అస్సలు ఇంట్రెస్ట్ రాలేదండి. ఇంకా రేపు మా మమ్మీ వాళ్ళు వస్తా అన్నారు. ఇంకా వాళ్ళు వచ్చాక సర్దుకోవచ్చులే అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంక ఇక్కడైతే క్యారెట్ రైస్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. చాలా సింపుల్ అండి క్యారెట్ రైస్. ఇంకా మనం కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చేసేసుకొని ప్రాసెస్. క్యారెట్ మంచిగా ఫ్రై అయ్యాకైతే దాంట్లోకి మనం ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అయితే అందులో యాడ్ చేసుకొని కలుపుకోవడమే అండి. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి అలా అయితే బాగుంటుంది, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఒక స్పూన్ వేసి పంపించామనుకో డైరెక్ట్ తినేస్తారు, ఇంకా కలుపుకోవాల్సిన పని కూడా ఉండదు.
రైస్ అయితే మంచిగా చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడైతే ఆనియన్ పచ్చిమిర్చి అవి అయితే వేసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇట్లాంటి ఫ్రైలు రైస్లు ఉన్నప్పుడైతే ఖచ్చితంగా ఈ ఐరన్ కడాయి యూజ్ చేస్తానండి. ఇలా ఐరన్ కడాయిలో చేస్తే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతాయి, ఏదైనా టేస్ట్ కూడా భలే వస్తాయండి. సో అందుకనేసి దీన్నే ప్రిఫర్ చేస్తాను ఎక్కువైతే. ఇంక ఇక్కడైతే క్యారెట్ కూడా వేసుకున్నానండి, క్యారెట్ తురుము. ఇంకా దీన్నైతే మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం ఇక్కడైతే సాల్ట్ వేసుకున్నాను. మీరు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు అండి. కానీ నేనేం ఎక్కువ స్పైసెస్ అయితే ఏం వేయలేదండి. కారం ఉప్పు అంతే. కారం అంటే కారం ప్లేస్లో పచ్చిమిర్చి వేసాను, ఉప్పు అంతే వేసానండి, ఇంకేం వేయలేదు. ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, అందుకనేసి మళ్ళీ కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇంకా కలుపుకొని దీంట్లో అయితే ఇంకా రైస్ వేసుకోవాలండి. ఇంకా రైస్ వేసుకున్నాకైతే దాన్ని బాగా కలుపుకొని ఒక 1-2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే అండి. ఇంకా చల్లారాకైతే కొంచెం చల్లారాక బాక్స్లోకి అయితే పెట్టేస్తాను పాప కోసం అయితే. ఇంకా ఇది చేసి వెళ్ళి పిల్లలిద్దరికి అయితే స్నానాలు చేయించేసానండి. ఇంకా పాప అయితే ఇది ఇష్టంగా తిన్నదండి. ఈరోజు అయితే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వచ్చింది. కొంచెం రైస్ మిగిల్చింది అంతే. అంటే నేను పెట్టడమే ఎక్కువ క్వాంటిటీ పెట్టేశాను. సో కొంచెమే రైస్ అయితే మిగిల్చుకొని వచ్చింది, బాగా తిన్నదండి. ఇంక ఇక్కడైతే పిల్లలిద్దరికి స్నానాలు చేయించేసాను. ఇంకా పాప కోసం అయితే బాక్స్ ప్యాక్ చేస్తున్నానండి. ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను, కొంచెం చల్లారింది. సో అంటే గోరువెచ్చగా ఉంది, అందుకనేసి ఇంకా బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. కొంచెం అయితే మిగిలిందండి. ఇంకా అదైతే మా హస్బెండ్ తినేశారు. బాగుంది అనేసి అన్నారండి. బాబుకు తినిపిద్దామని అనుకున్నాను కానీ కొంచెం స్పైసీ ఎక్కువ ఉంది. సో అందుకనేసి తనైతే తినలేదండి. పాప అయితే కొంచెం స్పైసీ అయినా తింటుంది కానీ మా బాబు అయితే అసలు కొంచెం కూడా స్పైసీ తాకనివ్వడండి. ఇక్కడైతే పాపకి బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. మా పాప హ్యాపీనెస్ చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో స్కూల్కి వెళ్ళడానికి. ఎటు పోతున్నావు? ఎటు పోతున్నావు? ఇది ఎక్కడ నేర్చుకున్నావు వాడు? ఇస్రే కానీ ఏదా తమ్ముడికి పోతున్నావు? స్కూల్ పోతున్నావా? బాగుందా స్కూలు? బాయ్ చిట్టి తల్లి. ఇక్కడ చూడండి మా పాప అయితే ఎంత హ్యాపీగా స్కూల్కి వెళ్తుందో. తనకైతే నచ్చిందండి స్కూల్ అయితే. ఇక నేను పోను అలా అని ఏమంటలేదు. కాకపోతే ఈవినింగ్ వచ్చాకైతే మమ్మీ రేపు స్కూల్కి వెళ్ళను అనేసి అంటుంది. సరే వద్దులే వెళ్ళకుంటామే అలా అంటే ఇంకా ఓకే అని సైలెంట్గా ఊరుకుంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే మమ్మీ స్కూల్కి వెళ్తా అని మళ్ళీ అంటుంది. మొన్న సండే రోజు కూడా పొద్దున్న లేవగానే ఈరోజు స్కూల్ ఉందా, స్కూల్కి వెళ్తా అనేసి అంటుంది. ఈరోజు స్కూల్ లేదంటే అవునా లేదా అనేసి ఇంకా ఊరుకుందండి. ఇంక ఇక్కడ చూడండి బాయ్ చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అయితే వెళ్ళిందండి. ఇంకా తను వెళ్ళేటప్పుడు అయితే మా బాబు ఫుల్గా ఏడ్చేసాడండి. మా బాబు కూడా బైక్ పై వెళ్తా అని ఒకటే గోల వాళ్ళతో అయితే ఇంకా తనని ఇంట్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టేశానండి. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేటప్పుడు రొయ్యలు కనిపించాయంట, రొయ్యలును ఇంకా చిన్న చేపలు ఉంటాయి కదా జల్లలు, అవైతే తీసుకొచ్చారండి. సో ఇంక ఇక్కడైతే రొయ్యలు ఫ్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. రొయ్యలు అయితే నాకైతే ఫుల్ ఇష్టం అండి. ఇంకా ఇప్పుడు ఈ మధ్యలో అయితే అసలు తినలేదు. అంటే పాప డెలివరీ అయినప్పటి నుంచి ఇంతవరకు అయితే తినలేదండి. ఇదే ఫస్ట్ టైం తినడం అండి. ఇంకా కనిపించాయంట, మరి కాస్ట్ ఎక్కువ ఉన్నాయని ఒక 1/2 kg అయితే తీసుకొచ్చారు. అలాగే జల్లెలు అయితే కొన్ని తీసుకొచ్చారండి. పాప రొయ్యలు తింటుందో తినదో అనేసి. ఇంకా జల్లెలు అలాంటివి తింటే కూడా ఫీడింగ్ బాగుంటుంది, అంటే పాలు ఎక్కువ ఉంటుంది కదా ప్రొడక్షన్ అనేసి అదైతే తీసుకొచ్చారండి. సో ఇంక ఇక్కడైతే ఇది రొయ్యలు అయితే ఫ్రై చేశాను. రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదండి. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ లేకుండే వీడియో మొత్తం ఎడిటింగ్ చేశాను ఇందాక. ఇంకా ఈరోజు నిన్న పెట్టిన వీడియో, సో అది ఎడిటింగ్ చేసి దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి వంట చేయడం స్టార్ట్ చేశానండి. సో అందుకనేసి ఫోన్లో ఛార్జింగ్ లేదని రెసిపీ అయితే ఏం షూట్ చేయలేదండి. ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. బాగుంటుందండి రొయ్యలు అయితే. టేస్ట్ అయితే ఇంక ఇది అయిపోగానే ఇంక ఇక్కడైతే మళ్ళీ జల్లెలు ఉంటాయి కదా, ఇంకా ఆ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. జల్లెల కర్రీ కూడా బాగా వచ్చిందండి. దాన్నైతే మట్టి పాత్రలో చేశాను. ఇంక ఇక్కడ చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా దీన్ని దించేసి పక్కన పెట్టేసి ఇంకా మట్టి పాత్ర అయితే పెట్టేశానండి. ఇంకా చిన్నప్పుడు అయితే అసలు ఫుల్గా తినేదండి జల్లెలు అయితే. అసలు ఇప్పుడు దొరకడమే లేవండి ఇవైతే. అసలు అప్పుడైతే చెర్లలో పట్టుకొని వచ్చి తినేవాళ్ళం. ఇప్పుడైతే ఇంకా బయట ఎప్పుడన్నా కనిపించినప్పుడు ఇంకా అవి ఆ రోజు కనిపించినప్పుడు మళ్ళీ మనం తినాలి కదా, ఇంకా అలా కుదిరినప్పుడల్లా ఎప్పుడన్నా తీసుకొచ్చుకోవడానికి ట్రై చేస్తాం కానీ అసలు దొరకవండి. ఇంక ఈరోజు కనిపించాయని మా హస్బెండ్ అయితే కొన్ని తీసుకొచ్చారు. ఇంక ఇక్కడైతే ఇది పులుసు పెడుతున్నానండి. ఈ జల్లెల కర్రీ కూడా టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. ఈ మట్టి పాత్రలోనే చేస్తున్నాను ఫిష్ కర్రీ అలాంటప్పుడు.
ఇంకా ఈ కర్రీ చేసేటప్పుడు అయితే మా బాబు లేచాడండి. ఇంకొక సైడ్ బాబుని చూసుకుంటూ ఇంకొక సైడ్ అయితే ఈ కర్రీ అయితే కంప్లీట్ చేసేసాను. ఈ జల్లెల కర్రీ మీలో ఎంతమందికి ఇష్టమో ఇంకా తెలుసో కూడా కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ ఇది కూడా అయిపోయిందండి. ఇంకా లాస్ట్‌లో దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర ఉంటే ఆ కొంచెం కొత్తిమీర అయితే వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా ఆఫ్ చేశాకైతే మా బాబుతో కాసేపు ఆడుకున్నానండి. ఇంకా ఇల్లు సర్దుదాం అనుకున్నాను గానీ అంత ఓపిక లేదనేసి ఇంక అయినా మా బాబు సర్దనివ్వడండి. ఇంకా తనతోటే ఉండాలి ఎంతసేపు. సో ఇంక ఇక్కడ కూర్చుంటే ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. బయట మేకలు అవి ఇవి వచ్చాయి. సో వచ్చాయనేసి నాకు చెప్తున్నాడండి ఓ ఓ అనేసి. హాయ్ పడతావు. హాయ్ 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 బాయ్ 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 బాయ్. ఇంక ఇక్కడ చూడండి హాయ్ అంటే ఎలా హాయ్ చెప్తున్నాడో. కోపం అయితే మామూలుగా లేదండి మా బాబుకైతే. సో ఇంకా కాసేపు బాబుతో ఆడుకున్నాకైతే ఇంకా లంచ్ చేసేసాము. ఇంక ఈవినింగ్ అయితే మా హస్బెండ్ వెళ్ళి మా పాపని తీసుకొచ్చారండి. రాగానే ఇక్కడైతే మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నాను. ఇంకా నిన్న నైట్ పాలు కొన్ని ఉంటే ఇంకా అవైతే ఫస్ట్ అయితే టీ పెట్టేశానండి. టీ పెట్టాకైతే ఇంకా స్నాక్స్లోకి అయితే బాబుకి ఎగ్ దోశ వేసిద్దాం అనుకుంటున్నాను. ఎగ్ దోశ అయితే తను ఇష్టంగా తింటున్నాడండి. సో అందుకనేసి ఎగ్ దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఆఫ్టర్నూన్ రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా రైస్ అయితే ఇప్పుడే కడిగి పెట్టుకుంటే పాపకి ఫిష్ కర్రీ కదా కొంచెం ఎర్లీగానే ఈరోజు అయితే అన్నం తినిపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఈ టీ పెట్టడం అయిపోగానే అదే పని చేశానండి. ఇంక ఇక్కడైతే ఈ టీ పెడుతుంటే మళ్ళీ భయమేస్తుంది పాలు ఎక్కడ విరుగుతాయో అనేసి అందుకే పాలైతే బాగా మరిగించుకున్నానండి. ఈ మధ్య కాలంలో అయితే అసలు ప్రతిదీ కల్తీ అయితే తయారైంది కదండి. కూరగాయలు, పండ్లు, ఇంకా పాలు, కోడిగుడ్లు అసలు ఏది కొనాలన్నా భయమేస్తుందండి. అంత కల్తీగా మారిపోయాయి. ఇంకా పిల్లలకు సంబంధించి ఫ్రూట్స్ ఏమైనా పెట్టాలన్నా భయమేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి ఎగ్ దోశ వేద్దాం అనేసి అయితే ప్యాన్ మీద ఇంకా దోశ వేసి దాని మీద ఎగ్ వేసాను. ఎగ్ వేయగానే ఆ ఎగ్ మధ్యలో ఉంటుంది కదా రెడ్‌గా ఇట్లా బ్లడ్ చుక్కలాగా ఉందండి. సో నాకైతే భయమేసింది. దెబ్బకి దాన్ని అయితే తీసేసానండి. ఇంకా తీసేసి మొత్తం ఇంకొకటైతే వేసేసాను మళ్ళీ. ఇంక ఇక్కడ మీకు కనిపిస్తది చూడండి. ఫస్ట్ అయితే కరివేపాకు పొడేసాను దానిపై అయితే కొంచెం వేసి ఇంక ఇక్కడైతే ఎగ్ కొట్టాను. అగో చూడండి మిడిల్‌లో అయితే ఆ రెడ్‌గా ఎలా ఉందో. సో ఇంకా అలా బ్లడ్ లాగా ఉండేసరికి భయమేసింది. ఇంకా అది బాబుకి పెట్టాలంటే అస్సలు మనసు ఒప్పలేదండి. సో అందుకనేసి తీసి అయితే పక్కకు పడేసాను ఆ దోస మొత్తాన్ని. ఇంకా నెక్స్ట్ ఇంకొక దోశ అయితే వేసేసానండి. బాబు కోసం అయితే అసలు ఏది కొనాలన్నా, ఏది వాడాలన్నా భయమేస్తుందండి. పిల్లలకైతే మెయిన్‌గా పాలు అలాంటివి. మా పిల్లలైతే పాలైతే తాగట్లేరండి. ఇంకా తాగకున్నా పర్లేదులే అనేసి వదిలేస్తున్నాను నేనైతే. ఎందుకంటే ఆ పాలు కూడా అసలు నమ్మేటట్టే లేవండి. ఇంకా ఫ్రూట్స్‌కి కూడా దారుణంగా ఇంజెక్షన్స్ ఇస్తున్నారట. ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ అసలు ఏది కొనాలన్నా భయమే అవుతుందండి. టీవీలలో, న్యూస్‌లలో ఇట్లా చూస్తుంటే. సో ఇంక ఇక్కడైతే నెక్స్ట్ దోశ అయితే వేయడం స్టార్ట్ చేశాను. ఇంక ఈ దోశకి ఎగ్ అయితే డైరెక్ట్ ఇంకా దోశపై వేయలేదండి. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి అయితే కొట్టుకున్నాను. గిన్నెలో కొట్టాకైతే అది బాగుంటే దానిపై అయితే ఇంకా దోశపై అయితే వేసేసానండి ఆ ఎగ్ని అయితే. ఇంకా ఎగ్ దోశ అయితే మా బాబుకి స్నాక్స్ కింద ఇచ్చేసాను. మా పాపని ఏమైనా తింటావా అనేసి అడిగితే తనైతే ఏమొద్దంది. సో అందుకనేసి తనకైతే ఇంకా రైస్ పెట్టేశాను ఎర్లీగానే తినిపిద్దామని. ఇంకా ఈ ఎగ్ దోశ వేసాకైతే ఇంకా పిల్లలిద్దరిని బయటికి తీసుకొని వెళ్ళానండి. ఇంకా బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుకుంటుంటే చూసుకుంటూ అయితే బాబు తినేసాడు. ఇంకా పాప అయితే కాసేపు ఆడుకుందండి. ఇంకా బయటికి ముందే రైస్ కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా రాగానే రైస్ అయితే పెట్టేశాను. ఇంకా బాబు అయితే ఆఫ్టర్‌నూను ఇంకా రైస్ కూడా ఏం తినలేదండి. అందుకనేసి ఇప్పుడైతే కొంచెం స్టమక్ ఫుల్‌గా ఉంటది కదా అని ఎగ్ దోశ అయితే వేశాను. ఇదైతే కొంచెం ఇష్టంగా తింటున్నాడు. నార్మల్ దోశ అయితే అస్సలు తినట్లేదండి. సో అందుకనేసి నార్మల్‌గా మళ్ళీ స్క్రాంబుల్డ్ ఎగ్ చేసినా తినట్లేదు. ఎగ్ దోశ అయితే నిన్న నైట్ కొంచెం పెడితే తిన్నాడు. అందుకనేసి ఇంక ఇప్పుడైతే వేసేసాను. సగం వరకు తిన్నా చాలండి. ఇంకా మిగతాది నేను తినేస్తాను. ఇంక ఇక్కడైతే ఆ దోశ పక్కకైతే పెట్టేశాను. కొంచెం చల్లారాలని పెట్టి ఇక్కడైతే రైస్ కడుక్కుంటున్నానండి. ఇంకా రైస్ కడుక్కున్నాకైతే బయటికెళ్ళాము కాసేపు. బయటికెళ్ళి పిల్లలిద్దరిని ఆడిపించుకుంటూ తినిపించేసానండి. ఇంకా మా పాపకైతే కొంచెం నోట్లో పెడతాను అస్సలు వద్దు వద్దు అని అంటుంది. పిల్లలకైతే తినిపించడమే పెద్ద టాస్క్ అయిపోయిందండి నాకైతే. ఇంకా బిగ్ బాస్‌లో ఇచ్చే టాస్క్‌ల కంటే కూడా ఈ పిల్లలకి తినిపించే టాస్క్‌లే కఠినమైనవి అనిపిస్తదండి నాకైతే. అంత ఇబ్బంది పెడుతున్నారు పిల్లలైతే తిండి విషయంలో. ఇంక ఇక్కడైతే పిల్లలకు తినిపించేసి ఇంక ఇంట్లోకి వచ్చాకైతే ఒకసారి రైస్ పెట్టేశాను. ఇంకొక సైడ్ అయితే పాలు ఉంటాయి కదా అవైతే తోడు పెట్టేశానండి. ఇంకా బాబు కోసం ఉగ్గు కూడా పెట్టాను ఇంకో స్టవ్ మీద అయితే. ఇంకా తనకు ఉగ్గు తినిపిస్తూ పాపకైతే అన్నం తినిపిద్దాం అనేసి తినిపించాకైతే పిల్లలిద్దరికీ ఆల్రెడీ స్నానాలు చేయించేసానండి. బయట ఆడుకొని వచ్చారు వాళ్ళైతే. ఇంకా చెమట పట్టి అలా ఉన్నారు. పాప స్కూల్ నుంచి రాగానే కూడా స్నానం అయితే చేయలేదండి. బయట ఎలాగో ఆడుకుంటుంది మళ్ళీ స్నానం చేయించినా వేస్ట్ అని ఇంకా స్నానం చేయించలేదు. సో ఇద్దరికి స్నానాలు చేయించాను ఇంట్లోకి తీసుకొచ్చి. ఇంకా తినిపిస్తే పడుకుంటారండి. పడుకుంటే నేనేమైనా పని చేసుకోవడం అలా అవుతుంది. ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు అయితే అసలు ఏ పని చేసుకోనివ్వట్లేదండి. ఇక్కడైతే రైస్ అయిపోయింది.
ఇంకో ఉగ్గు కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా నేనైతే ఫస్ట్ మా హస్బెండ్కి రైస్ అయితే తీసుకొచ్చి ఇచ్చాను. ఇంకా బాబు ఉగ్గు చల్లారేలోపు పాపకు అన్నం తినిపిద్దామనేసి తినిపిస్తున్నానండి. ఇక్కడైతే మా పాపకు చూడండి ఇంకా అన్నం తినిపిస్తుంటే బయటికి వామిటింగే వస్తుందండి. నాకైతే వీళ్ళిద్దరికి తినిపించడమే పెద్ద టాస్క్ అయిపోతుందండి. అస్సలు తినట్లేరు. నాకైతే ఇక్కడ కోపం వచ్చిందండి బయటికి వామిటింగ్ చేసుకుంటుంటే. అసలు ఇంకా కొట్టాను కూడా ఒక్కొక్కటి అయితే అంత అదిలా చేస్తుంది. తిండి తినాలంటే ఏదో అన్నట్టు ఫీల్ అవుతుందండి. పాపకు కొంచెం తినిపించేసి నేను తినేసానండి. మిగతాదైతే తిన్నాకైతే ఇక్కడ బాబుకు తినిపించడం స్టార్ట్ చేశాను. మా బాబు చూడండి ఇంకా మా పాప ఏది ముట్టుకుంటే అదే కావాలనేసి ఒకటే అల్లరి చేస్తున్నాడండి. ఇంక ఇక్కడ చూడండి మా హస్బెండ్ వాళ్ళని చూడమంటే ఇంకా తను ఫోన్ చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా మా పాప మా బాబు ఇద్దరు మధ్యలో గొడవ అయిందండి. ఇంకా పాప చూడండి నెమ్మదిగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో ఇంకా వాళ్ళ డాడీ ప్యాంపర్ చేయాలనేసి తనకైతే అలా ఉంటుందండి. ఇంకా తినిపించేసి పిల్లలిద్దరిని అయితే పడుకోబెట్టానండి. ఇంకా వాళ్ళు పడుకుని నాకైతే ప్రశాంతంగా ఉందండి ఇల్లు అయితే. ఇంక ఇప్పుడైతే ఇల్లు మొత్తం సర్దడం స్టార్ట్ చేశాను. ఇంకా హాల్ చూడండి ఎలా చేశాడో. ఇంకా మా తమ్ముడు వచ్చాడు నైట్ అయితే. ఇంకా వాడు సర్దుదాం అక్క అన్నాడు కానీ నాకంత ఓపిక లేదండి సర్దే అంత ఓపిక. ఇంక ఇప్పుడు నా వల్ల కాదురా రేపే సర్దుకుంటాను అనేసి అన్నాను. సో ఇంకా అని నేనైతే వెళ్ళి పడుకున్నానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇంకా నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.